నమస్కారం. టీడీపీకి సంబంధించి పోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని రిటర్న్ వస్తుంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్ వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు, ఎలక్షన్ టైం ఇది, ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు. మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సర్చింగ్ చేయొచ్చు, లేదా సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు. కానీ అతి ఉత్సాహం పొద్దునే 6:30-7 గంటల కల్లా ఎంపీ గారి ఇంటిపైకి వెళ్ళి హడావిడిగా మేము ఇక్కడ ఏదో ఉంది కనబెట్టేసామన్నట్టుగా 7 గంటల ప్రాంతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ప్రచారాల్లో పాల్గొనకుండా వారు ఈరోజు బెంగళూరులో మీటింగ్కి పోవాల్సిన వ్యక్తి ఇక్కడే ఆపేసి మీ దగ్గర అది ఉంది ఇది ఉంది అంటూ ఆఖరికి కొండంత ఎలుకను కూడా పట్టలేదు అట్లా సామెత అయింది. ఎందుకంటే వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగిగా మంచి పేరున్న మా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వారిపైన, అంటే ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభ్యర్థి అతను చేసే పనులు ఎదుటోడు చేస్తాడని భావించి అనేక రకాలుగా, అంటే అతనికి ఉంది ఈ అలవాటు, మీరే గమనించారు. వారికి సంబంధించిన ఒక మద్దతుదారుడి ఇంట్లో 170 అనేక కేసులు కూడా పట్టుబడ్డాయి. అంటే అంత ధైర్యంగా కార్ షెడ్లో పెట్టుకొని రాజకీయం చేసే వ్యక్తులు ఎదుటి వారిని కూడా అలాగే ఊహించుకొని మా ఎంపీ గారి ఇంటి పైన 7 గంటలకే పోయి దాడినే ఒక రకంగా అది సర్చ్ అనరు. సర్చ్ చేయాలంటే కూడా ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి. సర్చ్ చేయడానికి ఒక నీట్ ఎవిడెన్స్తో వచ్చి చేయొచ్చు. మేమేమి ఇక్కడ ప్రజలు డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, మీరు వచ్చి ఇల్లంతా కూడా సెర్చ్ చేయొచ్చు, దానికి మేము కోఆపరేట్ చేస్తాం. ఎవరు లేని సమయంలో లేదు వాళ్ళే ఏదైనా తీసుకొని వచ్చి పెట్టి కూడా రేపు పొద్దున మీ ఇంట్లో ఇది దొరికింది అది దొరికింది అంటే మేమేమి చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని, అలాగే చిత్తూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మా విజ్ఞప్తి ఏమంటే, ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ కంప్లైంట్, అంటే ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో వారి వాల్యూస్ ఏం చూసుకొని మీరు వచ్చి సెర్చ్ చేసినా మాకేం తొందర లేదు. వారు కూడా నీట్గా కోఆపరేట్ చేశారు.